పేరిట మీ అందరికీ షలోం. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా ప్రియాత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభోదయం. ఈ ఉదయకాలమున దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆవరించి ఉండునుగాక. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. రాత్రి కాలమంతా మిమ్మల్ని వెంటాడిన చీకటి ఈ ఉదయపు వెలుగులో పటాపంచలు కాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. మనం ఈ రోజులోనికి అడుగుపెట్టే ముందు మన హృదయాలను విశ్వాసముతో నింపుకుంటూ మన నోటితో కొన్ని శక్తివంతమైన విశ్వాస ప్రకటనలు చేద్దాం. నాతో కలిసి పూర్తి నమ్మకముతో ఈ మాటలు వింటున్న మీరు కూడా గట్టిగా చెప్పండి. ఈరోజు నా జీవితంలో దేవుని అద్భుతము జరగబోతుంది. నన్ను కృంగదీస్తున్న ప్రతి సమస్యను నా యేసయ్య ఈరోజే తొలగించబోతున్నాడు. నేను నడుస్తున్న మార్గమంతటిలో దేవుని కాపుదల నాకు తోడుగా ఉంటుంది. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలపు దైవ సందేశము మరియు ప్రార్థన మీ జీవితాన్ని తాకి మిమ్మల్ని బలపరుస్తుందని మీరు నమ్మినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయులకు కూడా ఈ ఆశీర్వాదము పొందడానికి వారితో పంచుకోండి. రండి, అందరము కలిసి కళ్ళు మూసుకొని చిన్న ప్రారంభ ప్రార్థనతో ఈ ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా తండ్రి, ఈ సుందరమైన ఉదయకాలాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు. ఈ రోజును మేము నీ పాదాల చెంత ప్రారంభిస్తున్నాం. మా హృదయాలను నీ వాక్యముతో నింపండి. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న సకల నిరాశలను, ఇబ్బందులను తొలగించి నీ అద్భుతమైన శాంతితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధ వాగ్దాన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగములో మనము గమనిస్తే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులో రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించి వచ్చితిమని చెప్పిరి. అవును, నా ప్రియ ఆత్మీయ కుటుంబమా, ఈ లేఖనాన్ని మనము ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా లోతుగా అర్థము చేసుకోవాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని హేరోదు అనే క్రూరమైన రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి తన సింహాసనం అంటే ఎంతో ప్రాణము, అహంకారము. అటువంటి కఠినమైన కాలంలో ఎక్కడో సుదూర తీరాల ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఒక అద్భుతమైన ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూశారు. వారి కేవలము ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రమే కాదు, వారు దేవుని సంకలనాన్ని గుర్తించగలిగిన జ్ఞానులు. ఆ నక్షత్రము ఒక సామాన్యమైన నక్షత్రము కాదు. అది లోకరక్షకుడైన యేసు క్రీస్తు జననానికి సంకేతం. ఈ జ్ఞానులు తమ సుఖాలను, తమ స్వదేశాన్ని, ఆస్తి అంతస్తులను విడిచిపెట్టి కేవలము ఆ నక్షత్రాన్ని నమ్ముకొని కొన్ని వందల మైళ్ళ ప్రయాణము చేశారు. ఆలోచించండి, ఆ రోజుల్లో ఇప్పటిలాగే విమానాలు, కార్లు లేవు. ఎడారి మార్గాల్లో ఎన్నో ప్రమాదాల మధ్య, దొంగల భయాల మధ్య వారు ప్రయాణించారు. ఎందుకు? కేవలము ఆ రాజుల రాజును దర్శించి పూజించడానికి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు హేరోదు రాజు మరి ఆ పట్టణ ప్రజలంతా కలవరపడ్డారు. ఎందుకంటే నిజమైన రాజు పుట్టాడనే వార్త హేరోదు గుండెలో వణుకును పుట్టించింది. కాని ప్రవచనాల ప్రకారము యూదయ దేశపు బెత్లెహేము అనే అల్పమైన గ్రామంలో ఆ రక్షకుడు జన్మించాడని
శాస్త్రులు చెప్పారు. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళినప్పుడు అది యేసు పుట్టిన చోటికి వచ్చి నిలిచింది. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై లోపలికి వచ్చి సాగిలపడి తమ అమూల్యమైన పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. దేవుని వాక్యము ఎంత అద్భుతకరమైనదో కదా! వారు రాజుల రాజును వెతికారు, రాజుల రాజును కనుగొన్నారు. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక ప్రశ్న. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నీ జీవితము దేనికోసము? నీ జీవితంలో నీవు దేనికోసము ప్రయాసపడుతున్నావు? ప్రియులారా, ఈరోజు సమాజంలో మనుషులు దేని వెనుక పరిగెడుతున్నారు? కొందరు డబ్బు వెనుక, కొందరు ఉద్యోగాల వెనుక, మరికొందరు లోక సంబంధమైన ఆనందాల వెనుక, పేరు ప్రతిష్టల వెనుక పరిగెడుతున్నారు. కాని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎంత వెతికినా గుండెల్లో ప్రశాంతత కరువవుతుంది. ఉద్యోగములో అభద్రతా భావము, వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు, కుటుంబంలో గొడవలు, మానసిక ఒత్తిడి, నిరాశ ఇవే నేటి మానవుడిని వెంటాడుతున్నాయి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు లోకాన్ని వెతికితే నీకు నిరాశ మిగులుతుంది. కాని నువ్వేసయ్యను వెతికితే నీ జీవితంలో సమస్తము ఆశీర్వాదకరముగా మారుతుంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులను ఒక్కసారి గమనించండి. వారు ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో నక్షత్రము కనిపించకుండా పోయిన క్షణాలు ఉన్నాయి. హేరోదులాంటి మోసపూరితమైన శక్తులు వారిని దారి మళ్లించాలని చూశాయి. అయినా వారు తమ గురిని కోల్పోలేదు. వారేసయ్యను వెతకడము ఆపలేదు. ఈరోజు మీ జీవితంలో కూడా మీ ఆర్థిక ఇబ్బందులను చూసి, మీ దీర్ఘకాలిక రోగాలను చూసి, మీ తక్కువ ఆత్మవిశ్వాసాన్ని చూసి సాతాను మిమ్మల్ని భయపెడుతూ ఉండవచ్చు. నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు మారదు అని లోకము మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉండవచ్చు. కాని దేవుని వాగ్దానము సెలవిస్తుంది, నన్ను వెతుకువారు దేనికిని కొరతపడరు అని. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తున్నారు? ఉదయాన్నే లేవగానే ఫోన్ చూస్తూ సమస్యల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నారా? వద్దు. ఈ రోజు నుండి మీ అలవాటు మార్చుకోండి. మీ మోకాళ్ళ మీదకి రండి. జ్ఞానుల వలె యేసయ్యను వెతకండి. ఆయన పాదాల చెంత సాగిలపడండి. మీ హృదయమనే పెట్టెను విప్పి మీ ప్రార్థనను, మీ విశ్వాసాన్ని ఆయనకు కానుకగా సమర్పించండి. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, లోకము నిన్ను అల్పమైన వానిగా, అల్పమైన దానిగా చూడవచ్చు. బెత్లెహేము గ్రామము కూడా ఇశ్రాయేలులో చాలా చిన్నది, అల్పమైనది. కాని దేవుడు ఆ అల్పమైన గ్రామము నుండే లోకరక్షకుడిని రప్పించాడు. ఈరోజు నీవు నలుగురిలో అల్పుడిగా, తక్కువగా చూడబడుతున్నావేమో. ఉద్యోగము లేక, సమాజంలో గుర్తింపు లేక కృంగిపోతూ ఉన్నావేమో. భయపడకు. ఏ బెత్లెహేమైతే అల్పమైందో దానిని దేవుడు అత్యంత మహిమగల స్థలముగా మార్చాడు. నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా హెచ్చించబోతున్నాడు. నీ సమస్యల కంటే నీ యేసయ్య గొప్పవాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందర్భంలో మీకు ఒక అద్భుతమైన నిజ జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక యవనస్తుడు ఉండేవాడు. అతని పేరు థామస్. అతను చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగము కోసము ఎంతో ప్రయత్నించాడు. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. కాని ప్రతిచోట నిరాశ ఎదురైంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. తండ్రికి దీర్ఘకాలిక అనారోగ్యము, అప్పులు కొండల్లా పెరిగిపోయాయి. కుటుంబ భారమంతా అతనిపైనే పడింది. థామస్ ఎంతో నిరాశలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా ప్రార్థనలు ఆలకించడం లేదు
అని అనుకున్నాడు. ఒకరోజు ఉదయం థామస్ తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అనుకోకుండా దేవుని సేవకుడు ఒకరతనితో మాట్లాడారు. ఆయన థామస్తో అన్నారు, చూడు తమ్ముడు, నువ్వు ఉద్యోగము కోసము, డబ్బు కోసము మనుషుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నావు. కాని ఒక్కసారి జ్ఞానుల వలె నక్షత్రాన్ని, అంటే దేవుని వాక్యాన్ని నమ్మి యేసయ్య వైపు నీ చూపు తిప్పు, ఆయనను వెతకడము ప్రారంభించు అని చెప్పాడు. ఆ మాటలు థామస్ హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుండి థామస్ తన శోధనల వైపు చూడటం మానేశాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరిశుద్ధ లేఖన భాగము తెరిచి దేవుని వాగ్దానాలను పట్టుకుని ప్రార్థించడం ప్రారంభించాడు. జ్ఞానులెలాగైతే కష్టాలను లెక్క చేయకుండా యేసయ్యను వెతికారో, అలాగే థామస్ కూడా తన కన్నీళ్ల మధ్యే దేవుని సన్నిధిని వెతికాడు. ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని రోజుల్లోనే అతను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ నుండి అతనికి పిలుపు వచ్చింది. ఎటువంటి సిఫారసు లేకుండా కేవలము దేవుని కృప వల్ల అతనికి ఆ ఉద్యోగము లభించింది. అది కూడా అమెరికా దేశములో. దేవుడు అతని జీతాన్ని పెంచాడు. అతని కుటుంబంలో ఉన్న అప్పులన్నిటినీ తీర్చేశాడు. తండ్రికి అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, థామస్ జీవితములో కార్యము చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా కార్యము చేయబోతున్నాడు. నువ్వెప్పుడైతే లోకాన్ని కాకుండా లోకనాథుడైన యేసయ్యను వెతకడము ప్రారంభిస్తావో, అప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఆశీర్వాదాలు వస్తాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము విన్న జీవము గల వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలలో నాటుతున్న పరమ సత్యాలను మనమొక్కసారి మననము చేసుకుందాం. లోకము వెనక, మనుషుల వెనక పరిగెడితే అలసట, నిరాశే మిగులుతాయని, అదే ఆ తూర్పు దేశపు జ్ఞానుల వల్లే మన యేసయ్యను వెతికితే మన జీవితానికి కావలసిన సమస్తము అనుగ్రహించబడుతుందని ఈ సందేశము మనకు స్పష్టము చేసింది. మన ప్రయాణంలో ఒక్కోసారి దేవుడు కనిపించనంత చీకటి ఆవరించవచ్చు. కాని బెత్లెహేము లాంటి అల్పమైన స్థితి నుండి కూడా దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఆయన మన దగ్గర ఆశిస్తున్నది లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కాదు, శోధనలలో కూడా ఆయనను నమ్మే మన పవిత్రమైన హృదయాన్ని. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క నిమిషము కళ్ళు మూసుకుందామా? ఎక్కడి వారక్కడ ఒక్కసారి మీరున్న చోటే మీ కుడి చేయిని మీ హృదయంపై వేసుకుని ఆలోచించండి. ఈ ఉదయము ఈ మాటలు వింటున్న నీవు ఎంత కాలం నుండి ఈ ఒంటరితనముతో ఈ కన్నీటి లోయలో నడుస్తున్నావు? నా కష్టము ఎవరికి అర్థము కావడం లేదు, నా భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుందని లోపల ఏడుస్తున్నావా? లోకమంతా నిన్ను చూసి నవ్వుతూ ఉండవచ్చు, నీ కన్నీళ్లను తృణీకరిస్తుండవచ్చు. కాని ఈ ఉదయ కాలమున నీ కన్నీళ్లను తుడవడానికి, నీ హృదయ వేదనను తీర్చడానికి యేసయ్య నీ చెంతే నిలబడి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రోజు జ్ఞానులు యేసయ్య వద్దకు వచ్చినప్పుడు వారి ప్రయాణము అలసట అంతా మాయమైపోయింది. వారి హృదయాలు అత్యానందముతో నిండిపోయాయి. ఈరోజు నీ హృదయము కూడా అలాంటి దైవిక ఆనందముతో నింపబడాలని ఆశపడుతున్నావా? అయితే నీ భారాన్ని, నీ వ్యాధిని, నీ అప్పుల బాధను, నీ సకల చింతలను నీ రక్షకుని పాదాల చింతల పెట్టేయి. నువ్వొంటరివి కావు. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనుషులు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని. నువ్వున్న స్థితిలోనే నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించడానికి సిద్ధముగా ఉన్నావా? యేసయ్యా, ఇప్పటి వరకు నేను లోకాన్ని వెతికాను, నా స్వంత జ్ఞానాన్ని నమ్ముకున్నాను. కాని ఇదిగో ఈ రోజు నుండి దేవా, నిన్ను మాత్రమే వెతుకుతాను నాయనా, నా జీవితంలోనికి రా అని అడగడానికి నీ మనస్సు సిద్ధముగా ఉందా? అయితే ఇప్పుడే పూర్తి విశ్వాసముతో, నలిగిన హృదయముతో, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి పూర్తి
విశ్వాసముతో ఈ ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు. దేవుని అద్భుతమైన హస్తము ఇప్పుడే నిన్ను తాకబోతుంది. రండి, నమ్మకముతో ఈ గొప్ప నిరీక్షణతో అందరము ఏకీభవించి ప్రార్థనలో మోకరిల్లుదాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ప్రభువులకు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, తూర్పు దేశపు జ్ఞానులను నక్షత్రము ద్వారా నడిపించిన దేవుడవు. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మశక్తితో నడిపించమని అడుగుతున్నాం. ప్రభువా, నా ఆత్మీయ కుటుంబ సభ్యుల జీవితాలపై ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి అవమానాలు భరిస్తున్నారో, వారి కట్టుబాట్లు ఇప్పుడే తెగిపోవనుగాక. పరలోకపు ఐశ్వర్యపు తలాంతులు వారి కొరికిప్పుడే తెరవబడునుగాక. వారి చేతి పనులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను మీరు దీవించండి నాయనా. యేసయ్యా, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగము లేక ఎంతో కాలముగా ఉద్యోగము కొరకు ఎదురుచూస్తూ మానసిక వేదనను అనుభవిస్తున్న నిరుద్యోగ యవ్వన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. లోకము వారిని తృణీకరిస్తున్నా నీవు వారి కొరకు ఒక శ్రేష్టమైన ద్వారమును తెరవబోతున్నావని నమ్ముతున్నాం. వారి అర్హతకు తగ్గ మంచి ఉద్యోగ అవకాశాలను ఈరోజే వారికి దయచేయండి. వారి నిరాశను తొలగించి నూతన ఉత్సాహాన్ని దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, మా దేశ సరిహద్దులలో ప్రాణాలను సైతము పనముగా పెట్టి పగలు రేయి కాపలా కాస్తున్న సైనికులను న్యాస్తాలకు అప్పగిస్తున్నాను. కఠినమైన వాతావరణంలో కుటుంబాలకు దూరముగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న ప్రతి సైనికుడికి నీ ఆత్మ కాపుదల దయచేయండి. శత్రువుల ఏ కుయుక్తులు వారిపై సాగకుండా నీ దేవదూతల కంచె వారి చుట్టూ ఉంచండి. వారి కుటుంబాలకు నెమ్మదినివ్వండి. అలాగే తండ్రి, సమాజానికి అన్నం పెట్టే అన్నదాతలను, రైతులను ప్రత్యేకంగా దీవించండి. ఆకాశము వైపు చూస్తూ వర్షాల కోసము, పంటల కోసము ప్రయాసపడుతున్న ప్రతి రైతు హృదయాన్ని నువ్వు సంతోషపరచండి. అయా, సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలకు ఎలాంటి తెగుళ్ళు, నష్టాలు రాకుండా కాపాడండి. అప్పుల బాధ నుండి రైతులకు విముక్తిని కలిగించి వారు విత్తిన విత్తనము నూరంతలుగా ఫలించినట్లు ఆశీర్వదించండి. ప్రభువా, ఈ లోకంలో యుద్ధ భయాలతో, అశాంతితో నలిగిపోతున్న దేశాలను జ్ఞాపకము చేసుకోండి. సర్వలోకానికి నీ సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించండి. యుద్ధ వాతావరణమంతా ఇప్పుడే సమసిపోవునుగాక. దేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న ద్వేషాలు తొలగిపోయి ప్రపంచమంతటా శాంతి భద్రతలు వర్ధిల్లునుగాక. తండ్రి, నువ్వే లోకానికి సమాధానకర్తవైన దేవుడవు తండ్రి. యేసయ్యా, దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు, హృదయ సంబంధిత రోగాలతో, నరాల బలహీనతలతో బాధపడుతున్న నీ బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిందని నమ్ముచున్నాం. యేసు నామములో ప్రతి దీర్ఘకాలిక రోగము ఇప్పుడే అదృశ్యమైపోవను గాక. సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత, విడుదలవను గాక. అయ్యా, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రమాదాల నుండి, దుష్ట శక్తుల నుండి వారిని కాపాడండి. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసము, ఉద్యోగాల కోసము విదేశాలకు వెళ్లిన విద్యార్థులను, యవనస్తులను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. పరాయి దేశములో ఒంటరితనముతో, ఇబ్బందులతో బాధపడుతున్న నీ బిడ్డలకు తోడుగా ఉండి వారికి మంచి విజయాలను అనుగ్రహించండి. అలాగే విదేశాలలో కష్టపడుతూ ఇక్కడున్న తమ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి నాయనా. వారి కష్టార్జితాన్ని సాతాను దొంగిలించకుండా నీ కంచె వారి చుట్టూ ఉంచండి తండ్రి. అయా, అక్కడ స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, సరి అయిన ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని అయా, స్థిరమైన ఉద్యోగాలను, అయా రీతిగానే స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతర సంతోషకరమైన కార్యక్రమాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని
సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, మరొక మారు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా. అయ్యా, ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరతతో మీ వైపు చూస్తూ వారి ప్రార్థనా మనవులను మీ పాద సన్నిధిలో పెడుతున్నారో వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి ఈరోజు నా ప్రియాత్మీయ కుటుంబ సభ్యులు ఎదుర్కొనబోతున్న ప్రతి అభ్యంతరాలను, అడ్డంకులను, కోటలను యేసు నామములో కూల్చివేస్తున్నాం. ఈ రోజును వారికి జయకరమైన రోజుగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు మహాశక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి, అలాగే రేపటి అత్యంత భయానకమైన, శక్తివంతమైన దైవ సందేశాన్ని పొందుకొనడానికి ఈ ముగింపు మాటలను ఏమాత్రము నిర్లక్ష్యము చేయకండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలపు దైవ సందేశము మరియు ప్రార్థన ద్వారా మీ హృదయము నిజముగా బలపరచబడినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే ఈ ఉదయం ఘోరమైన నిరాశలో ఉంటూ దేవుని ఆదరణ కోసము ఎదురు చూస్తున్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 వీడియోని ఇప్పుడే షేర్ చేసి వారిని కూడా దేవుని ఆశీర్వాదాల్లో పాలి భాగస్తులని చేయండి. మీకు ఎలాంటి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాలు వినాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఉదయం రాబోతున్న సందేశము మీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా కుదిపేయబోతుంది. ఆ హెచ్చరికకు లోబడి యోసేపు ఆ హెచ్చరికను ఏమాత్రము ఆలస్యము చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా వెంటనే లోబడ్డాడు. కాబట్టే రక్షకుడైన యేసయ్య ప్రాణం కాపాడబడింది. కాబట్టి రేపు ఈ వాగ్దానాన్ని మీరేమాత్రము మిస్ కాకూడదు అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.